సార్వత్రిక ఎన్నికలకు 2.5 ముందు నుంచే రాజకీయం చకచకా మారుతోంది. గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్ భేటీ వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఈ భేటీలో ఏం జరిగింది? ప్రశాంత్ కిషోర్ హస్తం గూటికి చేరబోతున్నారా? టార్గెట్ 2024 మిషన్ మొదలైందా? ఇదే ఇవాల్టి వైడ్ యాంగిల్. ఒక్క మీటింగ్ రాజకీయాలను వేడెక్కించింది. ఇంతకీ ఎవరు ఎవరితో భేటీ కావాలనుకున్నారు? మీటింగ్ మెయిన్ ఎజెండా ఏంటి? ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారా? మిషన్ 2024 స్ట్రాటజీలో ఇదంతా భాగమేనా? దేశ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఒకదాని తరువాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకమయ్యే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. వరుస సమావేశాలు, కీలక నిర్ణయాలు, ఆశ్చర్యం అనిపించే పరిణామాలు రాజకీయాన్ని రసపట్టులో మారుస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 2.5 సమయం ఉన్నా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. దెబ్బ మీద దెబ్బలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు భారీ స్కెచ్ వేస్తోంది. ఒకవైపు మరో ఫ్రంట్ ఏర్పాటుకు శరద్ పవార్ ఆధ్వర్యంలో వడివడిగా అడుగులు వేస్తుండగా, గాంధీ కుటుంబంతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఆసక్తికర చర్చకు దారితీసింది. జాతీయ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అతను బాధ్యత తీసుకుంటే చాలు, అధికారం అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుందన్న నమ్మకం రాజకీయ వర్గాల్లో మొదలైంది. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డీఎంకే, టీఎంసీ విజయంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టార్గెట్ 2024 గా పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వంలో నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్లు కూడా ఇప్పటికే ఓసారి భేటీ అయ్యారు. ఒక రకంగా ఇప్పుడు వాళ్లంతా ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా గాంధీ కుటుంబంతో భేటీ అయ్యారు. దీంతో హస్తిన రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ మొదలైంది. రాహుల్, ప్రియాంక వాద్రాతో పీకే ఒకేసారి సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో సోనియా గాంధీ కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. గాంధీ కుటుంబమే కలిసిందని మొదట్లో ప్రచారం జరిగినా, అయితే ప్రశాంత్ కిషోరే సమావేశం కావాలని కోరారని కాంగ్రెస్ వర్గాలు తరువాత ప్రకటించాయి. అయితే ఈ సమావేశంలో కాంగ్రెస్ లోకి రావాలని సోనియా నుంచి ప్రశాంత్ కిషోర్ కు ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. దీనిపైన ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా కుదరదు అని మాత్రం చెప్పలేదు. పార్టీలోకి వస్తే సరైన గుర్తింపు, హోదా ఇస్తామని ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. నిజానికి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ను కలిసిన 2 రోజుల తరువాత ప్రశాంత్ కిషోర్తో రాహుల్ గాంధీ భేటీ కావడంతో దాని గురించే ప్రధానంగా చర్చించుకుని ఉంటారన్న చర్చ నడిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి ప్రశాంత్ కిషోర్ గాంధీలతో చర్చించినట్లు భావించినా, అంతకంటే పెద్దదే ఏదో జరగబోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పడం ద్వారా ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. దీంతో ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో సీన్ ఇప్పుడు అంతకు మించి అనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని, గాంధీ కుటుంబంతో భేటీ వెనక కూడా వ్యూహం అదేనని తెలుస్తోంది. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ రకరకాల చర్చలు జరగడం స్టార్ట్ అవుతోంది. ఆ మధ్య ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలవడంతో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి సిద్ధం చేయడంలో ప్రశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ చర్చలు జరిగాయి. గాంధీ కుటుంబంతో జరిగిన భేటీలో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు అంతా అనుకున్నారు. అయితే అంతకంటే ప్రధానమైన అంశాలపై మంతనాలు జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాషాయ పార్టీని అధికారం నుంచి తప్పించే సూత్రీకరణను పీకే ప్రతిపాదించారని సమాచారం.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తరపున కీలక పాత్ర పోషించే అవకాశం పీకే ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో పార్టీలో ఏ స్థాయిలో ఆయన్ను చొప్పించాలనే దానిపై చర్చలు జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ స్ట్రాటజిస్టుగా తప్పుకుంటున్నట్లు బెంగాల్ ఫలితాల తరువాత ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. చిన్న బ్రేక్ తీసుకుని తరువాత ఏం చేయాలో ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, అయితే మళ్లీ ఒకసారి వెనక్కి వెళ్లి తాను ఏం చేయగలనో ప్రయత్నిస్తానని, ఆ సమయంలో పీకే అన్న మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న చర్చకు మరింత బలాన్నిస్తున్నాయి. మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అతను వస్తాడా, రాకుండా ఉంటారా అన్న సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం దూకుడు పెంచేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. వరుస పరిణామాలతో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనంగా మారుతోంది. ఇలాంటి సమయంలో పీకే లాంటి వ్యూహకర్త ఖచ్చితంగా అవసరం. మరి ఆయన పార్టీలో ఉండి నడిపిస్తారా, తెర వెనక చక్రం తిప్పుతారా అన్న చర్చ నడుస్తోంది. ప్రశాంత్ కిషోర్ తప్పకుండా మెసేజ్ తీసుకెళ్ళాడు. ఆపోజిషన్ నుంచి, మమతా బెనర్జీ నుంచి, శరద్ పవార్ గారు డైరెక్ట్గా చెప్పకుండా బీజేపీని మనం వ్యతిరేకించాలంటే అందరూ కలవాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోవట్లేదు. చాలా కారణాలు ఉన్నాయి. ఆ నాయకత్వానికి ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఎవరైనా ఇంకా బీజేపీని అపోజ్ చేద్దామన్న వాళ్ళు కూడా రావట్లేదు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బలంగా ఉన్నది, తప్పకుండా ఉన్నది. 200 ఎంపీ సీట్లలో బీజేపీ కాంగ్రెస్ పోటీయే. కానీ మిగతా సీట్లలో కాంగ్రెస్కి స్థలం లేదు. నాయకత్వం స్థలం ఖాళీ చేస్తే బాగుంటుంది. మర్యాదగా చేయటం బెటరు. మీరు తగ్గిపోయి వాలంటరీగా ఎవరైనా రావచ్చు అంటే అది ఉపయోగం. ప్రశాంత్ కిషోర్కున్న రెప్యుటేషన్ ఎలక్షన్ గెలిపిస్తాడని ఉన్నది కాబట్టి గాంధీ కూడా ఆయన మాట వినటానికి రెడీ అయ్యారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఏకమయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. శరద్ పవార్తో ఇప్పటికే పీకే 2 సార్లు భేటీ అయ్యారు. ఆ తరువాత వెంటనే ఇప్పుడు గాంధీ కుటుంబంతో సమావేశం కావడంతో ఏదో పెద్దదే జరగబోతుందన్న చర్చ ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే ఫలితాలు మాత్రం తేడా కొట్టేశాయి. అయితే తరువాత పీకే విషయంలో రాహుల్ కాస్త అసంతృప్తిగానే కనిపించినా బెంగాల్, తమిళనాడు ఫలితాల తరువాత మళ్లీ నమ్మకం పెరిగింది. దీంతో మరి ఇప్పుడు కలిసి పనిచేస్తారా, పార్టీలో చేరుతారా అన్న చర్చ నడుస్తోంది. బీజేపీని ఎదుర్కోవడానికి 3 గాంధీలకు పీకే వినిపించిన ప్లాన్ ఏంటి? అసలే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ సెట్రైట్ చేసి మళ్లీ పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేయటం సాధ్యమయ్యే పనేనా? పీకే వ్యూహాలు హస్తం పార్టీకి ఎలా ఉపయోగపడే అవకాశాలున్నాయి? అధికార పార్టీని ఓడించేందుకు పీకే ప్లాన్. విపక్షాలన్నీ ఏకం కావడం సాధ్యమేనా? కాంగ్రెస్ ముందు పీకే ఉంచిన ప్లాన్ ఏంటి? ప్రత్యర్థులను చూసి కాదు, ప్రశాంత్ కిషోర్ను చూసి భయపడే పరిస్థితి వచ్చింది రాజకీయ పార్టీలకు. తనదైన వినూత్న శైలిలో వ్యూహాలు రచిస్తూ పార్టీలను అధికారంలోకి తీసుకువస్తున్నారు. ఒక్క యూపీ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాంటి పీకే రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారన్న వార్త దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఏం చెయ్యబోతున్నారన్నది ఆసక్తికర చర్చకు దారితీసింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లుగా మారుతోంది. వరుసగా 2 సార్లు ఓడిపోవడం, సీనియర్లుగా ఉన్నవారంతా పార్టీని బాగు చేయడానికి కాకుండా దెబ్బతీసేందుకే అన్నట్టుగా తయారు కావడంతో పార్టీని పునర్నిర్మించడానికి రాహుల్ నడుం బిగించారు. అయితే అంతలా వర్కౌట్ అవుతున్నట్లు మాత్రం పరిస్థితి కనిపించడం లేదు. ఇక గ్రూప్ 23గా ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం మీద తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది కూడా దేశంలో కీలకమైన ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓ మీటింగ్ పెట్టుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వారిని పక్కన పెట్టి యువతకు పట్టం కట్టాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ, ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం సంచలనం రేకెత్తిస్తోంది.
కేంద్రంలో రాబోయే ఎన్నికలకు చాలా సమయం ఉంది. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంత ముందుగానే ప్రణాళిక మొదలు పెట్టారా అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో రాహుల్, ప్రియాంక ముందు పీకే తన ప్లాన్ వివరించినట్లుగా తెలుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మరింత అప్డేట్ అవ్వాల్సి ఉందని, వ్యూహాలు రచించడంలో వెనకబడిపోయిందంటూ ప్రశాంత్ కిషోర్ చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు హస్తం పార్టీని తిరిగి బలం పుంజుకునేలా చేసేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా క్యాంపెయిన్ స్పీడప్ చేయడానికి 9 మంది మేధావులతో చర్చా కార్యక్రమాలతో పాటు వార్డు నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకాలు ఎలా ఉండాలి, ప్రచారంలో ఎలా ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయన్న పలు విషయాలను గాంధీ కుటుంబానికి ప్రశాంత్ కిషోర్ వివరించినట్లుగా తెలుస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పీకే కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముగ్గురు గాంధీల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. పంజాబ్లో కాంగ్రెస్ విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడక్కడ సొంత పార్టీలోనే 2 గ్రూపులుగా మారిపోయాయి. దీంతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ లో లుకలుకలు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పీకే వివరించినట్లు సమాచారం. ఇక హస్తం పార్టీ వీక్ అవుతుండటంతో థర్డ్ ఫ్రంట్ పై చర్చ జరుగుతోంది. దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాయి. శరద్ పవార్ ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యం కాదని కొన్ని పార్టీలు చెప్పగా, ఈ అంశానికి సంబంధించి కూడా ప్రశాంత్ కిషోర్ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పంజాబ్తో పాటు ఉత్తరప్రదేశ్లోనూ వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. యూపీకి ఇన్ఛార్జిగా ప్రియాంక కొనసాగుతున్నారు. దీంతో ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో సత్తా చాటాలని, సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్సాహంతో ముందుకు సాగాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ ఆ తరువాత తన మిషన్ డిసైడ్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎదుర్కోవడం సాధ్యం కాదని, అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లాల్సి ఉందని, రాహుల్ గాంధీ నాయకత్వానికి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకరిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని, జనాల్లో మోదీకి ప్రత్యామ్నాయం అనే భావన వస్తుందని ఈ సమావేశంలో పీకే విశ్లేషించినట్టుగా తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల తరువాత పీకే డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఆయన్ను వ్యూహకర్తగా పెట్టుకునేందుకు అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చొరవ తీసుకుని ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. శరద్ పవార్తో పలుమార్లు భేటీ అయి ఏకాభిప్రాయం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ, స్టాలిన్లను కూడా ఒప్పించే అవకాశముంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపితే తాను వ్యూహకర్తగా పనిచేయడానికి సిద్ధమని గతంలో ఆయన ప్రకటించినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు రాహుల్, ప్రియాంకలతో చర్చలు జరపడంతో అది నిజమేనని అంతా భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గారికి ఈవేళ గెలిపించగలడు అనే అభిప్రాయం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఆయన సాయం చేయొచ్చు. ఎలక్షన్స్కి 5 సంవత్సరాల క్రితం సాయం చేసేది కాబట్టి పంజాబ్లో అమరేందర్ సింగ్కి మంచి అవకాశం ఉన్నది. ఎందుకంటే అకాలీస్ బీజేపీ చీలిపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎక్కువ పోటీ చేస్తుంది కాబట్టి మంచి అవకాశం ఉన్న తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అపోజిషన్ పార్టీస్తో మమతా బెనర్జీ, స్టాలిన్, శరద్ పవార్, శివసేన, థాకరే, లాలూ ప్రసాద్ కుటుంబం అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన అందరినీ నేను కలపగలను, నా మాట వింటారు, నా చేతిలో ఎలక్షన్ మ్యాజిక్ ఉన్నదని చెప్పి మొదలుకెళ్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కూడా పక్కన పెట్టుకుంటే మనకు అందరితో కాంటాక్ట్ ఉంటుంది. ఆ గెలిసే గాలి కూడా మనకు తగులుతుంది, ఆ ఆరా వస్తుంది అని కాంగ్రెస్ పార్టీ
ఇవాళ ఆయనతో వ్యవహారం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీకే వ్యూహాలు బీజేపీ వ్యతిరేక కూటమికి మరింతగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. అయితే అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద టాస్క్ అని, థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ అంటూ పెడితే అది బీజేపీకి లాభం చేసే పనేనని పీకే గట్టి అభిప్రాయంతో ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోంది, పీకే వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది? 2024 ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లే అవకాశాలున్నాయి? విపక్షాలన్నింటినీ ఒక్కతాటి మీదకు తీసుకురావటం సాధ్యమేనా? తెర వెనుక ప్రశాంత్ కిషోర్ చక్రం తిప్పబోతున్నారా? రాజకీయం అసలు ఎలాంటి మలుపు తీసుకునే అవకాశం ఉంది? విపక్షాలను కాంగ్రెస్ ఒక్కతాటి మీదకు తీసుకొస్తుందా? 2024 ఎన్నికలకు ఎలాంటి వ్యూహాలతో వెళ్లే ఛాన్స్ ఉంది? బీజేపీని బలంగా ఢీకొట్టే శక్తి జాతీయ రాజకీయాల్లో లేదు. బీజేపీ వర్సెస్ మిగతా అన్ని పార్టీలు అన్నట్లుగా తయారైంది రాజకీయం. కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వ్యూహాల్లేవు, నాయకత్వం సంగతి సరేసరి. దేశానికి రాజకీయాలు పరిచయం చేసిన హస్తం పార్టీ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. దేశంలో వరుసగా ఎన్డీఏ రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం, ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ స్థాయిలో సత్తా చూపే కూటమి లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేసేందుకు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పరిస్థితి సెట్ అవ్వకపోతే 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ చరిత్రలో కలిసిపోవడం ఖాయం. కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల మధ్య ఆ పార్టీతో పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ముందుకొచ్చారు. నిజానికి దేశంలో రాజకీయం బెంగాల్ ఎన్నికల తరువాత, ఎన్నికలకు ముందు అన్నట్లుగా మారింది. బీజేపీని ఓడించడం అసాధ్యం కాదని ఆ రాష్ట్ర ఎన్నికలు నిరూపించాయి. దేశంలో ప్రతిపక్షాలు కలిసి మరో కూటమిగా ఏర్పడాలన్న అవసరం ఉందన్న చర్చకు దారితీసింది. కాంగ్రెస్ కాకుండా మరో కూటమి అని అందరూ అనుకున్నా ఇప్పుడు పీకే ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీనే మిగతా పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టి 2024 నాటికి ఓ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్తో కలిసి వరుసగా 2 సార్లు చర్చలు జరిపారు. దీంతో విపక్ష ఫ్రంట్పై ఊహాగానాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో సాధ్యమైనంత త్వరగా కూటమి ఏర్పాటు చేయడంపై సీరియస్గా చర్చలు జరిపినట్లు ఆ మధ్య చర్చ జరిగింది. ప్రశాంత్ కిషోర్, పవార్ భేటీ తరువాత రోజే ఢిల్లీలో యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ఆ ఆలోచనలకు మరింత బలం చేకూర్చింది. ప్రశాంత్ కిషోర్ సలహాతోనే ఈ సమావేశాలన్నీ జరిగిందన్నది నిజం. కాంగ్రెస్ మినహా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మరో కూటమిగా ఏర్పడే అవకాశాలు లేకపోలేదన్న అంచనాలు వినిపించాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ప్రస్తుతం ఉన్న బలాబలాల లెక్క తీస్తే కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలాగని కాంగ్రెస్ లేకుండా మిగతా ప్రాంతీయ పార్టీలు కలిసిపోయి ఢిల్లీ పీఠం దక్కించుకుంటాయా అంటే ఆ పరిస్థితి కూడా లేదు. పైగా మరో ఫ్రంట్ వస్తే ఓటు బ్యాంకు చీలిపోయి తిరిగి బీజేపీకే లాభం చేకూరే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ముందుండి మిగతా పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకురావలసిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముందుండి మిగతా పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే మరి ఇప్పుడు బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక్కతాటి మీదకు తీసుకురావడం సాధ్యమేనా అంటే కష్టమే అన్న సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకునేందుకు కష్టపడుతోంది. నాయకత్వ లోపం కారణంగా కేడర్ కూడా పక్కచూపులు చూస్తోంది. అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడంతో ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు కలిసి వస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో 543 స్థానాలకు గాను కనీసం 272 స్థానాలు ఉండాలి. ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసినా ఈ నంబర్ సాధించడం కష్టం. అయితే ఆ తరువాత బయట నుంచి సపోర్ట్ ఇవ్వడం, వేరే ప్లాన్లు వేయడం బదులు కాంగ్రెస్సే మిగతా పార్టీలను ఏకం చేయడం ఉత్తమమన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అపోజిషన్తో కలిసి ఉంటున్నామని చెప్పుకొని బయటికి తప్పుకోవటం ఒక గౌరవమైన దారి, ఒక మంచి ఎగ్జిట్ రూట్ దొరికింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తగ్గిపోతుంది నాయకత్వం నుంచి. తర్వాత చూసుకున్న ఎలక్షన్ తర్వాత నాయకులను ఎన్నుకుందామని తగ్గే అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మర్యాదగా అవసరం కూడా కనపడుతుంది కాబట్టి ప్రశాంత్ కిషోర్ అపోజిషన్ పార్టీస్తో ఏకమవి ప్రతి రాష్ట్రంలో బీజేపీకి 1-to-1 ఫైట్ ఒక క్యాండిడేట్కి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సిద్ధం మాత్రం అవుతుంది. విపక్షాల నేతల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు మాయావతి, శరద్ పవార్, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ వంటి నేతలు జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి. వీళ్లలో నితీష్ కుమార్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. మిగతా నేతలంతా తమకే ప్రధాని అభ్యర్థిత్వం కావాలని కోరే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఏకం కావడానికి అంగీకరించే అవకాశాలు లేవు. మరి రాహులే కావాలంటున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎలాంటి వ్యూహాలతో ముందుకెడతారన్నది ఇప్పుడు ప్రశ్న. ఇక అటు శరద్ పవార్ ముందున్నా వెనక ఉండి నడిపిస్తోంది మాత్రం ప్రశాంత్ కిషోరే. ఇప్పుడు అన్ని పార్టీలకు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్టు అవసరం ఎంతో ఉంది. అటు అన్ని పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఏదైనా అద్భుతం జరిగితే మాత్రం ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కావడం ఖాయం. దేశంలో ప్రతి చోట బీజేపీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు అన్న పరిస్థితి ఉంది. కరోనా పరిణామాలైనా మిగతా విషయాల్లో అయినా ఎన్డీఏ సర్కార్ తీరుపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని, దీన్ని ఆయుధంగా మార్చుకోవాలని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. గాంధీ కుటుంబంతో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చుట్టే ప్రధానంగా చర్చ జరిగింది. వేగం తగ్గిన హస్తం పార్టీలో పీకే ఎలా జోష్ నింపుతారు, విపక్షాలన్నీ ఏకతాటి మీదకు తీసుకురావడంలో ఎలాంటి పాత్ర పోషిస్తారు, 2024 వరకు రాజకీయంగా ఎలాంటి మలుపులు ఉంటాయన్న ఆసక్తి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.